ఈ 2010-11 అంతే అంతే ఆ సంవత్సరంలో వీళ్ళిద్దరు పరిచయం అవటం. అప్పటి వరకు అయితే అందరిలాగానే ఆ రోడ్డు మీద జనం ఎలా తిరుగుతున్నారో అలా నేను తిరిగే ఉన్నాము ఈ వ్యవసాయం లేకుండా. నేచర్ అంటే ఇంట్రెస్ట్. నేచర్ అంటే పాలిథిన్ వారకుండా ఉంటే సరిపోద్ది అనుకునేవాడిని. భూమి పాడైపోతున్నది ఆవిడ దగ్గర ఉన్నాయి కదా. అసలు డ్యామేజ్ జరిగింది మన వ్యవసాయ రంగంలో అనేది తెలుసుకున్నాక పాలేకర్ గారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో. అప్పటి వరకు పాలిథిన్ మీద నేను ఫైట్ చేసేవాడిని. దాన్ని ఇప్పుడు వదల్లా. తెలుసుకున్న ప్రతి సమస్యని క్యారీ చేసుకుంటానే వచ్చాను. దానికన్నా పెద్ద టాస్క్ ఇది అనేది అర్థమైంది. భూమి పాడైపోయింది. 80% ప్రజలు వ్యవసాయం మీద ఉన్నారు. 80% భూమి రైతుల చేతిలో ఉంది. ఇక్కడ సాయిల్ హెల్త్ దెబ్బతింది అనేది తెలుసుకొని అప్పుడు గో ఆధారిత వ్యవసాయం చేయకుండా వచ్చాం. మీరు అడిగిన ప్రశ్నకి, ఒక డ్రమ్ములో 10 కేజీలు పేడేస్తారు కదా, ఇది కల్చర్ అండి, ఎరువు కాదు. 1 గ్రాములో కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. గ్రామ్ అంటే ఇంత పేడలో. అది మల్టిప్లై అవుద్ది ప్రతి 2 గంటలకి. బెల్లము శనగపిండి కలిపినప్పుడు, నీళ్ళు కలిపినప్పుడు 1 గ్రాములో ఇన్ని కోట్లు ఉంటే 10 కేజీల పేడలు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి కదా. ప్రతి 2 అవర్స్కి రెట్టింపు అవుద్ది ఆ బ్యాక్టీరియా. అలా 48 అవర్స్ వరకు డబల్ 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 మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇలా అయిన దాన్ని ఆ లిక్విడ్ని పొలంలో వేస్తే అవి సాయిల్ మైక్రోబ్స్ ఇక చెంది అవి మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్ అనేది అందిస్తాయి. మైక్రో న్యూట్రిషన్ అందిస్తాయి మైక్రోబ్స్. ఇది వ్యవసాయం. రైతు అనేవాడు వ్యవసాయం చేయడు. రైతు పని భూమి మీద ఏం లేదు, విత్తనం నాటడమే. వ్యవసాయం చేసేదంతా మైక్రోబ్స్, వానపాములు. ఆ సాయిల్ మైక్రోబ్స్ అన్ని మనం పాడు చేసుకున్నాం. కలుపు మందులు వాడి యూరియా వాడి. మళ్ళీ ఆవు పేడలోనే ఆ మైక్రోబ్స్ పెట్టాడు. మట్టిలో ఏ మైక్రోబ్ ఉందో ఆవు పేడలో అది ఉంది. అందుకే గోవు గొప్పదైంది. అందుకే గోమయే వసతి లక్ష్మి అన్నారు కదా. గోమయంలో స్థిర నివాసం ఉంది లక్ష్మి. నాకు అంటే ఆవు గురించి ఒక మహాయోగి ఒక మాట చెప్పాడు. ఆవుకి గేదెకి తేడా ఏంటి అని అడిగా హిమాలయాల్లో. ఆయన ఒక మాట చెప్పాడు. అంటే అప్పటి నుంచి ఆవు యొక్క గొప్పతనం అర్థమైపోయింది ఒక సింపుల్ వర్డ్లో. ఏంటంటే ఆవు యొక్క పురుషతత్వం ఏంటి అన్నాడు. ఎద్దు అన్నాడు. ఎద్దు ఎవరి వాహనం అన్నాడు. శివ పరమాత్మ వాహనం అన్నాడు. గేదె యొక్క పురుషతత్వం ఏంది అన్నాడు. దున్నపోతు అన్నాడు. యముని వాహనం. నువ్వు గేదె పాలు దాటి యముడి దగ్గరికి పోతావురా, ఆవు పాలు తగ్గితే శివుడి దగ్గరికి పోతావురా. శివుడికి కనెక్ట్ అయ్యి యోగంలో సిద్ధత్వం కావాలి అంటే ఆవు పాలు తాగు. యముడికి పోయి మధ్యలో జీవితం సాధించుకోవాలంటే గేదె పాలు తాగు అన్నాడు. సింపుల్. ఇదే సైన్స్. ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇది పరంపర కదా. అసలుకి అంతటి గోవుని మనకి ఎందుకు ఇంత భారతదేశంలో ఇంత గోవు గొప్పదని దాన్ని జాతీయ జంతువుగా చేయొచ్చు కదా. అంటే భారతదేశానికి కూడా ఒక చెడ్డ రోజులు ఉన్నాయండి. ఆ చెడ్డ రోజులన్నీ అయిపోతున్నాయి. మహానుభావుడు ఉన్నాడు అక్కడ అస్థినాలో, అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే గోవు కూడా జాతీయ ప్రాణి అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర ప్రతి వ్యక్తి అర్థం చేసుకుని వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలోనే ఉంది. వస్తాయి, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అయితే మిమ్మల్ని చూసినప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మీరు పవన్ కళ్యాణ్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫామ్ హౌస్ అంటారు, అదంటారు, ఇదంటారు అనేసి టీవీలో చూడటం వినటం అనేది అసలు మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా వచ్చింది? అసలు పవన్ కళ్యాణ్ గారిలో ఈ జిజ్ఞాస ఏంటి? ఒక సినిమా యాక్టర్కి ఈ జిజ్ఞాస ఏంటి? ఆయన నాకు పరిచయం ఫస్ట్ అండి. నా షాప్కి సినిమా యాక్టర్లు వస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో ఆయన సినిమాలో చేసిన ఆయన నాకు రెగ్యులర్ కస్టమర్. అలా వచ్చేవాళ్ళల్లో ఆయన పేరు నాకు తెలియదు, కానీ సినిమాలు తక్కువ నేను చూడటం. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, అంటే హీరోయిన్ నాన్న, ఆయనకి నాన్నగా అలా చేస్తూ ఉంటాడు ఆయన.
ఆయన పవన్ కళ్యాణ్ ఆయన గురించి చెప్పడం నాకు నచ్చింది. మొక్కలంటే ఆయనకి ఇష్టం, చాలా బాగా పెంచుతారు ఆయన అని చెప్పారు. ఆయన ఎక్కువగా ఎవరితో మాట్లాడడం, ఆయనకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాడు అని ఆయన చెప్పాడు. షూటింగ్లో కూడా అందరితో మాట్లాడడం అని ఆయన చెప్పారు. ఆయన నాకు మొక్కలంటే ఇష్టం అనగానే నేచర్ అంటే ఇంట్రెస్ట్ అనే కదా. అప్పుడు ఈయన ప్రజా జీవితంలోకి వచ్చారు. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏదైనా అడగవచ్చు. వ్యక్తిగతంగా ఆయన ఏమి ప్రైవేట్ లైఫ్ ఉన్నప్పుడు అడగలేం కదా. ఇప్పుడు వేరే యాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఏం లెటర్ రాయి, ఈయనకి లెటర్ రాశాను. ఆ లెటరు చదివారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, చదివి పిలిచారు. ఒక 1/2 అవర్ మాట్లాడతాడు. 1/2 అవర్లో చాలా విషయాలు చెప్పాను. 1/2 అవర్ అన్నారు కానీ 1.5 అవర్ మాట్లాడారు ఫస్ట్ టైమే. తర్వాత పొలానికి చాలాసార్లు పిలిచారు, వెళ్ళాము, వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పటికీ ఆ కూరగాయలు అన్నీ తింటున్నారు వాళ్ళ పిల్లలు. ఆవులు ఉన్నాయి ఆయన దగ్గర, అగ్నిహోత్రం చేస్తారు, తర్వాత చాతుర్మాస దీక్షలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అగ్నిహోత్రం యజ్ఞం చేస్తారు, పెద్ద యజ్ఞం ఉంది ఆయన దగ్గర పొలంలో. అంటే ఏ దేవత యజ్ఞం? అంటే దేవతనా ప్రకృతి ఎట్లా? నాకు తెలియదు కానీ అదైతే చాతుర్మాస దీక్షలు అయితే నేను స్వయంగా 2 సార్లు చూశాను. తర్వాత అగ్నిహోత్రం చేస్తారు, సూర్యుడి కదా అగ్నిహోత్రం అంటే. తర్వాత పేడతో అలికి కుటీరం ఒకటి ఉంటుంది పొలంలోనే. ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. 4-5 గంటలు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఈ వ్యవసాయం గురించి చెప్పటం, తర్వాత ఆయనకు కావాల్సిన విత్తనాలు అవ్వటం, శంకరపల్లిలో అలా పండించుకొని మామిడికాయలు, పళ్ళు, కూరగాయలు అన్నీ వస్తాయి ఆయన ఇంటి మీద కూడా చేస్తారు. అలా నాకు ఒక 11 సంవత్సరాల నుంచి పరిచయం. అయితే మీరు అక్కడ ఒక వీడియోలో నాకు ఏంటంటే, బాగలేనప్పుడు డాక్టర్లు ఇడ్లీలు తినమంటారు, ఆ ఇడ్లీలు విషపూరితమైనవి అన్నారు. ఇడ్లీల్లో మినపప్పు విషమైంది అన్నారు. అంటే ఈ వ్యవసాయంలో కలిగిన విషయమేనా? అంటే వ్యవసాయంలో కాదు, కలుపు మందుల్లో ఉన్న విషయం. అంటే ఈ మినుము పంటకి కలుపు రాకుండా మందు చల్లుతున్నారు. అది చాలా ప్రమాదం. ఆ కలుపు మందు చల్లిన పంటలు ఏది తిన్నా కూడా పాడి పశువులు ఆ గడ్డి తిన్నా, అక్కడ గడ్డి తిన్నా, గర్భంతో ఉన్నాయి తిన్నా పిండాన్ని వదిలేస్తాయి. ఆ గడ్డి తింటే పిండాన్ని వదిలేస్తాయి, గర్భం రాదు వాటికి. అలాంటివి ఇప్పుడు ఊర్లో చాలా అయిపోయినాయి. అలాగే ఇడ్లీ ఎవరైతే తింటారో వాళ్ళు కూడా అబార్షన్ అయిపోద్ది. ఆ ఇడ్లీ అంటే 2 రాష్ట్రాల్లో ఎక్కువ మంది హోటల్స్లో ఉండేది ఇడ్లీయే. ఆ ఇడ్లీ ప్రతి హోటల్లో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో, అంటే బాగా ఇళ్లలో కూడా ఉంటుంది. ఆ ఇడ్లీకి వాడిన మినప్పప్పుకి ఎక్కువ కలుపు మందులు వాడుతున్నారు. ఆ కలుపు మందు వల్ల అబార్షన్స్ అవుతున్నాయి. ఇడ్లీ మీరు పద్ధతిలో పండించుకుని తింటే ఏమి కాదు. ఆ బజార్ అంతా, సమాజం అంతా కూడా అదే అమ్ముతున్నారు, అదే పంటలు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు అబార్షన్స్ అవుతా కారణం వన్ ఆఫ్ ద రీజన్ అది. ఇడ్లీ, దోశ, వడ ఈ 3 ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటాయి, లేకపోతే హోటల్లో ఉంటాయి. 90% తెలుగు వాళ్ళు తినే అల్పాహారాలు ఇవే. అందుకే ఈ ప్రాబ్లం.